హలో అండి, వెల్కమ్ టు అఖిల్ గౌడ్ అఫీషియల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను సిల్వర్ పూజ ఐటమ్ డీప్ క్లీనింగ్ ఎలాగో చూపిస్తాను. చూడండి, ఇది ఇలా అయిపోయాయి కదా, పూజలు చేసి వాడి ఇలా అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఏ టైంలో, ఓన్లీ పూజ టైంలోనే కదా మనం యూజ్ చేసేది. సో రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి నాకు ఇవన్నీ యూజ్ చేస్తాను కాబట్టి బిఫోర్ డేనే నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తో 3 ఉంటే సరిపోతుందండి. చాలా మంచి, అంటే కొత్త వాటిలాగా అవుతాయి. చూడండి, ఇవి అన్ని ఇదైతే తీసుకొని 8 years అవుతుంది. సో ఇది బాగా బ్లాక్ అయిపోయింది, కానీ వాష్ చేస్తే మళ్ళీ సేమ్ అవుతుంది. అమ్మవారి విగ్రహం లాస్ట్ ఇయర్ తీసుకున్నాను నేను, అమ్మవారి రూపు. ఇదైతే బాగుంది, కాకపోతే మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సో ఇదంతా ఏం చేయాలో చూద్దాము. చూడండి, ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ ఉంటుంది కదా, అందులో వాటర్, ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను. మన దగ్గర మంజీరా వాటర్ ఉన్నా పర్వాలేదు, లేదంటే ప్యూరిక్ వాటర్ ఉంటాయి కదా, అవి అయితే నా ఐటమ్స్కి సరిపడంతా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్నాను. వాటర్ అయితే ఇట్లా వేడి కాగానే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, డిష్ వాష్, ఇది తీసుకొని వేయాలన్నమాట. అందులో బాగా మరిగియాలి వాటర్లో. అన్నీ కొత్తగానే తీసుకుంటున్నాను. కోల్గేట్ ఉంటుంది కదా, టెంట్ ఇది సరిపోతుంది మీకు. ఎందుకంటే పూజ ఐటమ్స్ కాబట్టి వాడినవి కాకుండా మనం కొత్తవి తీసుకుంటేనే బెస్ట్ అనమాట. సో ఇదైతే క్వాంటిటీ తీసుకున్నాను, మేము ఎక్కువ వేస్తున్నాను. ఇలా పెద్ద టబ్బు తీసుకున్నాను ఒకటి, ఎందుకంటే నా దగ్గర ప్లేట్స్ పెద్ద ఉన్నాయి కదా, సో అందుకోసమని. బగుడిలో అయితే సరిపోవు కదా, బగుడిలో చిన్నవి అయితే పడుతున్నాయి, పెద్ద పట్టట్లేదు కదా. సో ఇలా వేసుకుంటే కొంచెం మంచి క్లీన్ అయిపోతాయి అని పెద్ద దాంట్లో వేసుకున్నాను. చూడండి, ఇంతసేపు ఉండనివ్వాలి ఇలా. వేరియేషన్ చూడండి,